రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు భృతి కల్పించి మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కల్పిస్తారని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు హామీని నిలబెట్టలేకపోయారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, లెక్చరర్ వీటి పోస్టులు కూడా భర్తీ చేయాలా. అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ వారికి మెటీరియల్ కూడా అందజేయాలా. అదే విధంగా ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూట్ మిల్లు ఉండేవి, ఆ జూట్ మిల్లు కూడా మూసివేయడం జరిగింది. కొత్తూరు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 2 జూట్ మిల్లు ఉన్నాయి, అవి కూడా మూసివేయడం జరిగింది. ఈ 2 జూట్ మిల్లు కూడా ప్రభుత్వమే టేక్ ఆఫ్ చేసుకుంటే చాలా మంది కార్మికులుగా గానీ నిరుద్యోగులకు గానీ ఉపాధి దొరుకుతుంది. అదే విధంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో ఆ రోజు 2014 ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే నాణ్యమైన బొగ్గు ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు మీరు అధికారంలోకి మళ్ళీ మీరే వచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఆ నాణ్యమైన బొగ్గును మీరు వెలికి తీస్తే ఎంతో మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అదే విధంగా నిరుద్యోగులకు 10 నుంచి 15 వేల మందికి నిరుద్యోగులకు కూడా ఉపాధి జరుగుతుందని చెప్తున్నాం. అదే విధంగా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై చర్చించి నిరుద్యోగులకు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 26 జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఏది కూడా అసెంబ్లీలో గాని ఏ మంత్రులు గాని ఎక్కడ కూడా చర్చడం కూడా మనం చూసిన దాఖలాలు కూడా లేవు. అడుగుతా ఉన్నాం, యువజన సమైక్య ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మరి మీరు అధికారంలో రాకముందు మరి ఇంటింటికి వచ్చి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా జాబ్ కార్డులను విడుదల చేస్తాం, మరి నిరుద్యోగులందరూ కూడా 3000 వేతనాలు ఇస్తారని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా మరి గాలికి వదిలేసినటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఏదైనప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగుల సమస్యలు